నిత్యావసర సరుకుల ధరల పెంపుదల గురించి చెప్పాలి అంటే మామూలు బాధుడు కాదు, బాధుడే బాధుడు. ఆయన ఏదో జగన్ గారు పాదయాత్రలో ఏం చెప్పారు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాము, అలాగే మా బ్లాక్ మార్కెట్లో ఉన్నవన్నీను మేము ఓపెన్ మార్కెట్ చేసేసి సరుకుల రేట్లు అందరికి అందుబాటులో ఉంచుతానన్న జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు. మేము వచ్చామంటే ధరలు నియంత్రిస్తాము, మేము వచ్చామంటే కరెంట్ ఛార్జీలు పెంచము, మేము వచ్చామంటే డీజిల్ పెట్రోల్ అంతా నార్మల్గా ఉంచుతామని చెప్పి దేశంలోనే ఎక్కువ రేటుతో ఉంచాడు మన ఆంధ్రప్రదేశ్ని డీజిల్ పెట్రోల్ రేట్లలో. అసలు తల తిరిగిపోతుంది. ఏమిటి రేట్లు, ఏమిటి, మేము ఎలా బ్రతకాలి? సామాన్య మానవుల నడ్డి విరిచిన ప్రభుత్వం ఏదయ్యా అంటే నేను గంటాపరంగా చెప్పగలను జగన్ గారి ప్రభుత్వం అని. మా జగన్ వస్తాడు మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే మా జగన్ వచ్చాడు మమ్మల్ని నడిరోడ్డు నిలబడి. పోయిన 5 ఏళ్లలో 6,000 7,000 వచ్చేవి ఇంటి ఖర్చులు. ఇప్పుడు దాదాపుగా 10-12,000గా నిత్యావసరాలు కానీ ఏ వస్తువు కొన్నా చాలా విపరీతంగా పెరిగి మధ్యరక కుటుంబాన్ని నెత్తి మీద బండరా వేసినట్ల ఈ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది.